పద్ధతిలో కొనసాగించాలి, పాత పద్ధతిలోనే కొనసాగించాలి, రోజుకి ఒక్క పూట పని కల్పించాలి, రోజుకి ఒక్క పూట పని కల్పించాలి. మీ అందరికి ధన్యవాదాలు, ఉపాధి కార్మికులకి అందరికి ధన్యవాదాలు. ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ 2026 దొంగపుట్టు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పని కోసం ఈ పని ప్రదేశంలో కార్మికులందరూ వచ్చారు. కానీ ఇక్కడ ఆధార్ వేసుకోవడానికి చాలా నానా తత్వాంగాలు పడుతున్నారు. ఈ ప్రభుత్వము కొత్తగా రామ్జీ పథకం పెట్టడం వల్ల, ఫేస్ లాక్ పెట్టడం వల్ల ఇక్కడ ఎవరికి కూడా ఫేసు అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ లొకేషన్ చూపెడుతుంది, ఆధారు ఫేస్ చూపెడుతుంది. ఇవన్నీ పెట్టడం వల్ల ఒక్కొక్కడికి గంట 2 గంటలు పడుతుంది, కొంతమందికి అవ్వట్లేదు. కావున ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వెంటనే దీనికి వెనక్కి తీసుకొని పాత పద్ధతిలో జాతీయ ఉపాధి హామీ పథకం పాత పద్ధతిలోనే నడిపించాలని చెప్పేసి, ఆ రకంగానే కొనసాగించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా, గిరిజన సంఘం, మేము కార్మికులుగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రకంగా అయితే మాకు పని కల్పించడం అవ్వదు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒకడొకడికి గంట 2 గంటలు పడుతుంది. కలెక్టర్ గారు, ఎండిఓ గారు, ఏపీఓ గారు స్పందించాలా, పిఓ గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలా. ఎందుకంటే పాత పద్ధతులను పెడితేనే, మస్తార్ పద్ధతిలోని పెడితేనే మాకు పని అవుతుంది. ఉదయాన చీకటితో 6 గంటలకు వచ్చాము, ఇప్పటికి 11 గంటలు అవుతుంది. ఎవరు కూడా హాజరు అవ్వట్లేదు, ఫోటో అవ్వట్లేదు. అందుకన ప్రభుత్వం వెంటనే స్పందించి పాత పద్ధతిలోనే ఈ పని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.